హలో గైస్, ఊప్స్లో మనం ఇంకొక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోవాలి. అదే హ్యాష్. ఫస్ట్ హ్యాష్ అంటే ఏంటంటే ఇది ఒక ఇంటీజర్ వాల్యూ. ఇది ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని జనరేట్ చేసే ఒక ఇంటీజర్ వాల్యూ అనమాట. దీన్ని ఎలా జనరేట్ చేస్తామంటే బై యూజింగ్ హ్యాష్ ఫంక్షన్. ఇక్కడ str1 ఈజ్ ఈక్వల్ టు యాపిల్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి నేను హ్యాష్ జనరేట్ చేయాలి అంటే సింపుల్గా హ్యాష్ ఆఫ్ str1 అంటాను. సో ఇది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి సంబంధించిన హ్యాష్. అండ్ అలాగే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీనికి హ్యాష్ జనరేట్ చేయాలి అంటే హ్యాష్ ఆఫ్ a. ఇది ఈ పర్టికులర్ వాల్యూకి జనరేట్ అయిన హ్యాష్. సో హ్యాష్ అంటే ఇట్ ఈజ్ ఏ ఇంటీజర్ వాల్యూ జనరేటెడ్ ఫర్ యాన్ ఆబ్జెక్ట్ అని చెప్పుకున్నాం కదా. అసలు ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇమాజిన్ మన దగ్గర 1,000,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 1,000,000 ఆబ్జెక్ట్స్ అన్ని ఒక లిస్ట్లో ఉన్నాయి అనుకుందాం. నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఇట్లా A, B, C అని ఇలాగ 1,000,000 ఆబ్జెక్ట్స్ ఒక లిస్ట్లో ఉన్నాయి అనుకుందాం. ఈ 1,000,000 ఆబ్జెక్ట్స్ ఉన్న లిస్ట్లోంచి నేను ఏదన్నా నేమ్ని యాక్సెస్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ మహబ్ అనే స్ట్రింగ్ ఈ పర్టికులర్ లిస్ట్లో ఉందో లేదో నేను వెతకాలి అనుకుంటే ఇలా మహబ్ ఇన్ నేమ్స్ అని రాస్తాను. ఇలా రాస్తే నాకు బెస్ట్ కేసులో ఫస్టే ఈ మ్యాచ్ దొరికే ఛాన్స్ ఉంది. సో బెస్ట్ కేసులో నాకు ఈ మ్యాచ్ అనేది దొరికితే కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది? బిగ్ O ఆఫ్ 1 అవుతుంది. ఎప్పుడు ఇది బెస్ట్ కేసులో. అదే వరస్ట్ కేసులో యాక్చువల్గా సెర్చింగ్ ఇక్కడ ఎలా జరుగుతుంది? ఎలిమెంట్ బై ఎలిమెంట్ జరుగుతుంది. సో ఫస్ట్ ఏ చెక్ చేస్తుంది, మహబ్బా కాదు, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి, అలా 1 by 1 ఎలిమెంట్స్ అన్నీ చెక్ చేస్తుంది. సో వరస్ట్ కేసులో మనకి కాంప్లెక్సిటీ ఏం రావచ్చు? బిగ్ O ఆఫ్ n. n అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్. ఓకేనా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం 1,000,000 అనుకుంటే వరస్ట్ కేసులో మన కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ O ఆఫ్ 1,000,000 అవుతుందన్నమాట. ఇక్కడ డేటా యాక్సెసింగ్ అనేది లేట్ అయిపోతుంది. సెర్చింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్. ఇలా కాకుండా సెట్ అండ్ డిక్ట్ ఇలాంటి డేటా స్ట్రక్చర్స్ ఇన్బిల్ట్గా యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ వచ్చేసరికి హ్యాష్ టేబుల్. ఈ హ్యాష్ టేబుల్ అనేది ఒక టేబుల్ రిప్రజెంటేషన్లో ఉంటుంది. ఇందులో మనకి బకెట్స్ ఉంటాయన్నమాట. సో ఈ డేటా స్ట్రక్చర్స్లోకి మనం ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ సపోజ్ నేను ఒక సెట్లోకి మహబ్ అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను అనుకోండి. ఫస్ట్ ఈ ఎలిమెంట్కి హ్యాష్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో హ్యాష్ ఆఫ్ మహబ్ అని ఒక ఇంటీజర్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఇంటీజర్ వాల్యూతో బకెట్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో బకెట్ నెంబర్ అనేది నార్మల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ జనరేట్ అయిన హ్యాష్ పర్సంటేజ్ టేబుల్ సైజ్ చేస్తే మనకి బకెట్ నెంబర్ అనేది వస్తుంది. సో ఈ బకెట్ నెంబర్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ వల్ల ఏంటి యూజ్ అంటే మనం ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని సెర్చ్ చేస్తామో ఆ సెర్చ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ వాల్యూకి హ్యాష్ క్యాలిక్యులేట్ చేసి బకెట్ నెంబర్ కనుక్కొని డైరెక్ట్గా ఆ బకెట్ నెంబర్కి వెళ్ళి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బెస్ట్ కేస్ అయినా వర్స్ట్ కేస్ అయినా మనకి కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ O ఆఫ్ 1. ఎందుకంటే ఇక్కడ ఎలిమెంట్ బై ఎలిమెంట్ మనం ఎక్కడ సెర్చ్ చేయట్లేదు. జస్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలో వస్తుంది. ఆ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్న ఆబ్జెక్ట్కి హ్యాషింగ్ క్రియేట్ చేస్తున్నాము. ఆ వచ్చిన హ్యాష్ నెంబర్తో బకెట్ నెంబర్ అనేది కనుక్కొని ఆ పర్టికులర్ బకెట్ నుంచి డేటాని యాక్సెస్ చేస్తున్నాము. ఇదంతా ఇంటర్నల్గా జరుగుతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నాకు 0, 1, 2, 3, 4 అని ఒక 100 బకెట్స్ ఉన్నాయి అనుకుందాం నా హ్యాష్ టేబుల్లో. సో ఇలా 100 బకెట్స్ ఉంటే ఈ బకెట్స్ నుంచి నేను యాపిల్ అనే స్ట్రింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో యాపిల్ అనే స్ట్రింగ్కి ఫస్ట్ హ్యాష్ కోడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో హ్యాష్ కోడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది. సో ఈ నెంబర్ పర్సంటేజ్ టేబుల్ సైజ్ వచ్చేసరికి 100 అనుకుంటే ఇప్పుడు బకెట్ నెంబర్ వచ్చేసరికి నాకు 90 వస్తుంది. ఇప్పుడు ఈ 90 అనే బకెట్ నెంబర్కి వెళ్ళి డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. సో ఈ 90 కంటే ముందున్న బకెట్స్ అన్ని చెక్ చేయదు, డైరెక్ట్గా 90 అనే బకెట్కి వెళ్ళిపోతుంది. ఎట్ ఎ టైం వెళ్తుంది కాబట్టి 90 అనే బకెట్కి ఇక్కడ కాంప్లెక్సిటీ అనేది బిగ్ O ఆఫ్ 1 ఉంటుంది. సో ఇక్కడ దాకా క్లియర్ కదా. అయితే ఇప్పుడు నేను ఒక సెట్ తీసుకుంటున్నాను. ఈ సెట్లో నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 10 అని తీసుకుంటున్నాను. సో సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేస్తుందా? చెయ్యదు. బట్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తే దీన్ని నాకు సెట్లో ఓన్లీ ఒక 10 మాత్రమే వచ్చింది. అంటే ఇంకొక 10 అనేది డిస్కార్డ్ అయిపోయింది బికాజ్ ఇది డూప్లికేట్ కాబట్టి. అండ్ అలాగే నేమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని పైథాన్ అని 2 సేమ్ స్ట్రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేమ్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు కాబట్టి ఓన్లీ మనకి ఒక వాల్యూ మాత్రమే వస్తుంది. రెండో వాల్యూ అనేది డిస్కార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూడండి, సెట్ అనేది డూప్లికేట్స్ని అలౌ చేయదు కాబట్టి మనం డూప్లికేట్స్ని అలౌ చేయడానికి ట్రై చేస్తే అది ఆటోమేటిక్గా ఆ డూప్లికేట్ వాల్యూస్ని డిస్కార్డ్ చేసి ఓన్లీ 1 వాల్యూని మాత్రమే ఉంచుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక పాయింట్ అని ఒక క్లాస్ తీసుకుంటాను. పాయింట్ ఇందులో ఇన్నిట్లో
ఎక్స్ కామా వై అని 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకుంటున్నాను. అండ్ అలాగే రిప్రజెంటేషన్ పర్పస్కి REPR మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తున్నాను. పాయింట్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై అని పెడుతున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ అనే క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నా. P1 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ 1 P2 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ 1 అని. ఇప్పుడు ఈ రెండింటిని ఒక సెట్లో పెడుతున్నాను. S1 ఈజ్ ఈక్వల్ టు P1 కామా P2 అని. ఇప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది? ఈ రెండు సేమ్ పాయింట్స్ కదా, 1 కామా 2. ఇది కూడా 1 కామా 2 కాబట్టి దీన్ని డూప్లికేట్లో ట్రీట్ చేయాలి నార్మల్గా అయితే. కానీ ఇప్పుడు నేను ప్రింట్ S1 అని చేస్తే చూడండి, పాయింట్ ఆఫ్ 1 2 ఉంది, పాయింట్ ఆఫ్ 1 2 ఉంది. సో ఈ 2 పాయింట్స్ని డూప్లికేట్స్లా ట్రీట్ చేయలేదు. ఎందుకంటారు? ఎందుకంటే P1 మెమరీ లొకేషను P2 మెమరీ లొకేషను సెపరేట్ అనా? అదొకటే రీజనా? అలా అయితే ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 800, B ఈజ్ ఈక్వల్ టు 800 అంటాను. ఈ రెండింటిని సెట్లో పెడతాను. S1 ఈజ్ ఈక్వల్ టు A కామా B అని ప్రింట్ ఆఫ్ S1 అంటాను. సో ఒకటే వాల్యూ వచ్చింది, డూప్లికేట్స్ అనేవి డిస్కట్ అయినాయి. ఇక్కడ నేను ఈ రెండింటి మెమరీ అడ్రసెస్ని ప్రింట్ చేస్తాను. ID ఆఫ్ A అండ్ అలాగే ID ఆఫ్ B. సో ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు ఈ రెండు కూడా డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయి. డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ ఉన్నా కూడా ఈ రెండింటిని డూప్లికేట్ లాగా ట్రీట్ చేసింది కదా. అలాగా ఇక్కడ P1 అండ్ P2కి కూడా మెమరీ లొకేషన్స్ చూద్దాం. ID ఆఫ్ P1 అండ్ ప్రింట్ ID ఆఫ్ P2. ఇక్కడ కూడా ఈ రెండు డిఫరెంట్ మెమరీ లొకేషన్స్లో ఉన్నాయి, కానీ వీటిని డూప్లికేట్స్లా ట్రీట్ చేయలేదు. ఎందుకు? బికాజ్ మనం ఏవైనా 2 ఆబ్జెక్ట్స్ డూప్లికేట్ అని చెప్పాలి అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలన్నమాట. ఏంటి ఆ 2 కండిషన్స్ అంటే, ఒకటి హ్యాష్ ఆఫ్ ఆబ్జెక్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు హ్యాష్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2 అవ్వాలి. సో 2 ఆబ్జెక్ట్స్కి సేమ్ హ్యాష్ అనేది ఉండాలి. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, ఆబ్జెక్ట్ 1 డబల్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 2 అనేది ట్రూ రావాలి. హ్యాష్ అనేది సేమ్ ఉండాలి అండ్ అలాగే ఈక్వాలిటీ చెక్ అనేది కూడా ట్రూ రావాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే ఆ 2 ఆబ్జెక్ట్స్ డూప్లికేట్స్ అని చెప్తాం. లేదంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి నాట్ డూప్లికేట్స్. ఇక్కడ ఈ కేసులో ID ఆఫ్ A, ID ఆఫ్ Bలో ఇక్కడ నేను హ్యాష్ చెక్ చేస్తాను. హ్యాష్ ఆఫ్ A చెక్ చేస్తాను, హ్యాష్ ఆఫ్ B చెక్ చేస్తాను అండ్ అలాగే ప్రింట్ A డబల్ ఈక్వల్ టు B అంటాను. సో ఇక్కడ చూస్తే నాకు హ్యాష్ ఆఫ్ A వచ్చేసరికి 800 వచ్చింది, హ్యాష్ ఆఫ్ B వచ్చేసరికి 800 వచ్చింది, A డబల్ ఈక్వల్ టు B వచ్చేసరికి ట్రూ వచ్చింది. సో 2 హ్యాషెస్ సేమ్ వచ్చాయి అండ్ అలాగే ఈక్వాలిటీ కూడా ట్రూ వచ్చింది. సో 2 కండిషన్స్ని సాటిస్ఫై అయింది కాబట్టి ఈ రెండింటిని ఇది డూప్లికేట్స్ అని డిసైడ్ చేసింది. ఒక వాల్యూని డిస్కార్డ్ చేసేసింది. మనకి ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఉంది. కానీ ఈ కేసులో మనకి ప్రింట్ ఆఫ్ హ్యాష్ ఆఫ్ P1 అండ్ అలాగే ప్రింట్ ఆఫ్ హ్యాష్ ఆఫ్ P2, P1 డబల్ ఈక్వల్ టు P2 ఈ మూడింటిని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు హ్యాష్ వచ్చేసరికి సంథింగ్ 401 ఉంది అండ్ అలాగే హ్యాష్ ఆఫ్ P2 వచ్చేసరికి సంథింగ్ 101 వచ్చింది. అండ్ P1 డబల్ ఈక్వల్ టు P2 అనేది ఫాల్స్ వచ్చింది. సో ఇక్కడ హ్యాష్ ఈక్వల్గా లేదు అండ్ అలాగని డబల్ ఈక్వల్ టు కూడా ట్రూ రాలేదు, ఫాల్స్ వచ్చింది. కాబట్టి ఈ 2 ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మాత్రమే ఈ రెండింటిని డూప్లికేట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఇది మనం క్రియేట్ చేసిన కస్టమ్ క్లాస్ కాబట్టి ఈ హ్యాషెస్ని ఈక్వల్ చేయడము అండ్ అలాగే ఈ ఈక్వాలిటీని ట్రూ చేసే రెస్పాన్సిబిలిటీ అనేది మనకే ఉంటుంది. వాటిని చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మ్యాజిక్ మెథడ్స్. సో వీటి కోసం కూడా 2 మ్యాజిక్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి హ్యాష్ పర్పస్ కోసం, ఒకటి ఈక్వాలిటీ పర్పస్ కోసం. ఈ రెండింటిని మనం ఇక్కడ ఓవర్ రైట్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి? ఈ 2 సేమ్ హ్యాష్ ఉండేలా చూసుకోవడం. సో దానికోసం నేను ఇక్కడ #హ్యాష్ మెథడ్ని రాస్తున్నాను. ఇందులో రిటర్న్ హ్యాష్ ఆఫ్ సెల్ఫ్ డాట్ ఎక్స్ కామా సెల్ఫ్ డాట్ వై ఈ రెండు ఇన్స్టెన్స్ వేరియబుల్తో నేను హ్యాష్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు 1,2 ఇక్కడ 1,2. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని కదా నాకు హ్యాషింగ్ అనేది డిసైడ్ అవ్వాల్సింది. అందుకని ఈ 2 ఆబ్జెక్ట్స్తో నేను హ్యాష్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఈ ఐడిని నేను కాసేపు కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూసారా, నాకు హ్యాష్ అనేది సేమ్ వచ్చింది రెండిటికి. సో రెండిటికి సేమ్ హ్యాష్ వచ్చింది, బట్ ఈక్వాలిటీ అనేది స్టిల్ ఫాల్స్ ఉంది. 2 కండిషన్స్లో ఒక కండిషన్ మాత్రమే సాటిస్ఫై అయ్యింది, రెండో కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వలేదు. కాబట్టి స్టిల్ ఈ రెండింటిని ఇది డూప్లికేట్స్ లాగా ట్రీట్ చేయట్లేదు అనమాట. సో రెండో కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే ఇది బై డిఫాల్ట్గా మెమరీ అడ్రస్ని బేస్ చేసుకొని ఈ ఈక్వాలిటీ చెక్ అనేది జరుగుతుంది. సో మెమరీ అడ్రస్ని కాదు, ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని కంపారిజన్ జరగాలి అంటే నేను ఇక్కడ ఈక్యూ మెథడ్ని కూడా ఓవర్ రైట్ చేయాలి. సో $_EQ ఈక్యూ మెథడ్కి మనం 2 ఆబ్జెక్ట్స్ని పంపుతున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్
2 అంటాం. ఈ రెండు ఆబ్జెక్ట్స్లో ఉన్న 2 పాయింట్స్ని కంపేర్ చేస్తాను. ఆబ్జెక్ట్ 1.x, ఆబ్జెక్ట్ 2.x ఈ రెండింటిని కంపేర్ చేయాలి. అండ్ ఆబ్జెక్ట్ 1.y డబల్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ 2.y. ఈ రెండు ట్రూ వస్తే ఇప్పుడు మనకి ఈ మెథడ్ అనేది ట్రూ రిటర్న్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి ట్రూ అనేది రిటర్న్ చేసింది. అండ్ ఇప్పుడు చూస్తే ఒక డూప్లికేట్ అనేది డిస్కార్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ని మన పైథాన్ డూప్లికేట్ లాగా ట్రీట్ చేసిందనమాట. బికాజ్ హ్యాష్ అండ్ ఈక్వాలిటీ ఈ రెండింటి మధ్య ఉన్న కాంట్రాక్ట్ని మనం సాటిస్ఫై చేస్తున్నాం కాబట్టి రెండు ఆబ్జెక్ట్స్కి సేమ్ హ్యాష్ కోడ్ ఉంది, రెండిటి ఈక్వాలిటీ అనేది ట్రూ వచ్చింది. సో దీస్ 2 ఆబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్. అందుకని రెండు ఆబ్జెక్ట్స్ని డూప్లికేట్లా ట్రీట్ చేసి ఒక వాల్యూని డిస్కార్డ్ చేసేసింది. అండ్ అలాగే ఇప్పుడు ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను, sample_dict అని. ఇక్కడ P1 0.1 అంటున్నాను, P2 వచ్చేసరికి 0.2 అంటున్నాను. ఇప్పుడు P1 P2 అనేవి డూప్లికేట్స్ కదా, మనం ఈ రెండు కాంట్రాక్ట్స్ని చేసాం కాబట్టి ఇప్పుడు ఈ హ్యాష్ అండ్ ఈక్యూని కమెంట్ చేద్దాము. కమెంట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. శాంపిల్ డిక్ట్ని ప్రింట్ ఆఫ్ శాంపిల్ డిక్ట్ అని చేస్తే నాకు .12 అని ఒక కీ వచ్చింది. సేమ్ అదే కీ మళ్ళీ రిపీట్ అయింది. చూడండి, డూప్లికేట్ కీస్ అనేవి మనకి ఎలోడా డిక్షనరీలో ఎలో లేదు, కానీ ఇక్కడ మనకి ఎలో అయ్యాయి. చూడండి, దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్. ఇలా అవ్వకూడదు కాబట్టి వీ నీడ్ టు డూ దిస్ అగైన్. హ్యాష్ అండ్ ఈక్వాలిటీ కాంట్రాక్ట్ అనేది కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఓన్లీ ఒక కీ మాత్రమే వచ్చింది. ఏదైతే లేటెస్ట్గా ఉందో వాల్యూ, ఆ వాల్యూతో ఈ పర్టికులర్ కీ అనేది ఓవర్ రైడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు ఆబ్జెక్ట్స్ని మన పైథాన్ డూప్లికేట్ లాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఇది హ్యాష్కి అండ్ ఈక్వాలిటీకి మధ్య ఉన్న కాంట్రాక్ట్. మరి ఇక్కడ దాకా ఓకే. మరి ఇంతకు ముందు రాసిన ఇంటీజర్ అండ్ స్ట్రింగ్స్ని డూప్లికేట్స్ లాగా ఎలా ట్రీట్ చేసింది? మనం ఇక్కడ ఎలాంటి #హ్యాష్ ఈక్యూ మెథడ్స్ని ఓవర్ రైట్ చేయలేదు కదా అంటే, ఇవి మన కస్టమ్ క్లాసెస్ కాదు, ఇవి పైథాన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసున్న క్లాసెస్. ఈ క్లాసెస్లో ఇంటర్నల్గా ఈ హ్యాష్ అండ్ ఈక్యూ మెథడ్స్ని పైథాన్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుంది కాబట్టి ఇంటీజర్స్, స్ట్రింగ్స్ వీటిని డూప్లికేట్స్లా ట్రీట్ చేసింది. కానీ మనం ఇప్పుడు ట్రై చేసింది మన కస్టమ్ క్లాస్. ఈ కస్టమ్ క్లాస్ గురించి పైథాన్కి తెలీదు. సో ఇది మనం స్క్రాచ్ నుంచి ఇంప్లిమెంట్ చేసిన క్లాస్ కాబట్టి ఇక్కడ మనం డూప్లికేట్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే హ్యాష్ అండ్ ఈక్యూ మెథడ్స్ని ఓవర్ రైట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ.